పోలవరం పనులను ఈ నెల 17న క్షేత్రస్థాయిలో పరిశీలించిన సమయంలో వ్యవహరించిన రీతిలోనే శ్వేతపత్రం పేరుతో సీఎం చంద్రబాబు మరోసారి పచ్చి అబద్ధాలను కళ్లార్పకుండా చెప్పేశారు. నిజాలను గోదాట్లో కలిపేశారు. అధికారంలో ఉన్నప్పుడు కమిషన్ల దాహంతో చేసిన చారిత్రాత్మక తప్పిదాల వల్ల ప్రాజెక్టులో జరిగిన విధ్వంసం ఫలితంగా పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని మాజీ సీఎం జగన్పై నెడుతూ పచ్చి అబద్ధాలు వల్లించారు. వైఎస్ జగన్పై ఉక్రోషాన్ని వెళ్ళగక్కారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు అవాస్తవాలు చెప్పారు. ప్రాజెక్టును ఎప్పట్లోగా పూర్తి చేస్తారన్నది చెప్పకుండా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? కార్తిక్, పోలవరం ప్రాజెక్టు పైన శ్వేతపత్రం విడుదల చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ శ్వేతపత్రంలో పేర్కొన్నటువంటి అంశాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు, ఆ సాగునీటి రంగ నిపుణులు కూడా తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి చేతులు ఎత్తేశారు అన్న అభిప్రాయం నిన్న శ్వేతపత్రం విడుదల సందర్భంగా స్పష్టమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. తన తప్పులు పోలవరం ప్రాజెక్టులో జాప్యం జరగడానికి కానీ, డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకు వెళ్ళడానికి కానీ ముమ్మాటికి కారణం గతంలో చంద్రబాబు ప్రభుత్వం చేసినటువంటి ప్రణాళిక లోపం వల్లే ఒక చారిత్రక తప్పిదం చేశారు. దానివల్ల పోలవరం ప్రాజెక్టులో జాప్యం జరుగుతుంది. అయితే దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆ నెపం మొత్తాన్ని కూడా గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన నెట్టేసేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా వ్యక్తిగత దూషణలతో ఆ ఉక్రోషం కూడా వెలగెక్కారు చంద్రబాబు నిన్న శ్వేతపత్రం విడుదల సందర్భంగా. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపడుతుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా దానికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రణాళిక లోపం వల్ల డయాఫ్రమ్ వాల్ కొట్టుకెళ్ళిపోయింది. వాస్తవానికి పురోగతిలో చూస్తే పోలవరం ప్రాజెక్టు ఇప్పటి వరకు కూడా 49.5% వరకు దాదాపుగా పూర్తయితే అందులో 24.5% పనులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో జరిగాయి. కరోనా లాంటి విపత్కర పరిస్థితులు 2 ఏళ్ల పాటు ఉన్నప్పటికీ కూడా డిజైన్ కోసం సిడబ్ల్యూసీలో దాదాపుగా ఒక ఏడాదిన్నర నుండి ఎదురు చూస్తున్నటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా పెద్ద ఎత్తున పనులు జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే పునాది స్థాయిలో వదిలేసినటువంటి స్పిల్వేను 48 గేట్లతో సహా పూర్తి చేసింది. స్పిల్ ఛానల్ని, అప్రోచ్ ఛానల్ని, పైలట్ ఛానల్ని పూర్తి చేసి 2021 నాటికే 2021 జూన్ 11న నదీ ప్రవాహాన్ని కూడా మళ్లించినటువంటి ఆ ఘనత గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే చోటు చేసుకుందన్న అంశాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. సో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి వాస్తవానికి ఎగువ దిగువ కాపర్ డ్యాములు ఇరువైపులా ఖాళీలు వదిలేసి ఆ పనులు ఆపేసినటువంటి వైనం అది చంద్రబాబు హయాంలో 2019 ఫిబ్రవరి నాటికి పునరావాసం కల్పించకపోవడంతో ఆ రోజుల్లోనే ఆ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కేంద్ర జలశక్తి శాఖ కూడా ప్రశ్నించింది. పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చి 2018లో ఎగువ దిగువ కాపర్ డ్యాములు ప్రారంభించింది. అదే తర్వాత డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకెళ్ళడానికి కారణమైనటువంటి పరిస్థితి. సో ఇలా వాస్తవాలన్నీ ఈ విధంగా ఉండి దాదాపుగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన నిధుల సాధనలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశేషమైనటువంటి కృషి చేసి దాదాపుగా 12,000 కోట్ల పైగా నిధులను కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసేందుకు ఆమోదించింది మార్చి 6వ తేదీన. తర్వాత నుండి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితులు. ఈ వాస్తవాలన్నింటినీ దాచిపెట్టి పూర్తిగా ఒక ఉక్రోషాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన వెళ్ళగెక్కరి శ్వేతపత్రంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతుంది. రైట్ సతీష్.